బయోలాజికల్ మిసైల్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి? బయోలాజికల్ మిసైల్స్ ఎక్కడ వాడతారు? ఇవి అందుబాటులో ఉన్నాయా? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. గత 2 దశాబ్దాల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ గణనీయంగా మారింది. టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్ వల్ల పేషెంట్స్ ఇవాళ రోజున తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇవాళ రోజున బయోలాజికల్ మిసైల్స్ అనేది ఇంకా లేటెస్ట్ ట్రీట్మెంట్. దీంట్లో ఒక మిసైల్లో లాగానే పేలోడ్ ఉంటుంది, దాంతోపాటు ప్రొపల్షన్ సిస్టమ్ ఉంటుందన్నమాట విత్ గైడెన్స్. మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేవి ఒక రకమైన టార్గెట్ థెరపీస్. ఈ క్యాన్సర్లో అబ్నార్మల్ ప్రోటీన్స్ని గుర్తించి ఇమ్యూనోగ్లోబులిన్స్ అవిని గుర్తించి బాడీలో ఇమ్యూనిటీ ద్వారా వాటిని ఎలిమినేట్ చేస్తాయి. సిమిలర్గా దీంట్లో ఈ గైడెన్స్ అండ్ ప్రొపల్షన్ సిస్టమ్ కూడా మోనోక్లోనల్ యాంటీబాడీస్ లాంటిది. దీంతోపాటు పేలోడ్ అనేది కీమోథెరపీ మాలిక్యూల్. దీంట్లో ఏమవుతుంది అంటే క్యాన్సర్ని ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ గుర్తిస్తాయి. కీమోథెరపీ అనేది సెలెక్టివ్గా క్యాన్సర్లోనే డెలివర్ అవుతుంది. దీనివల్ల బెటర్ ఎఫికసీ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇవాళ రోజున ఆల్రెడీ ఇండియాలో అవైలబుల్గా ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్లో, లింఫోమాస్లో ఆల్రెడీ వాడకంలో ఉన్నాయి. లంగ్ క్యాన్సర్స్, జిఐ క్యాన్సర్స్లో కూడా వాడటం జరుగుతుంది.